వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. పొట్ట చేత పట్టుకుని కూలీ నాలి చేసి సంపాదించుకుని జీవనం గడుపుదామని రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుండి వచ్చిన దంపతుల 2 ఏళ్ల బాలుడు గణేష్ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. తల్లి స్వప్న, తండ్రి సునీల్ రాథోడ్ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని 106 డివిజన్లోని 47వ బ్లాక్లో జీవనం గడుపుతున్నారు. 2 ఏళ్ల బాలుడు అనుకోకుండా ఆడుతూ పాడుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఆకస్మికంగా మృతి చెందాడు. రాజు గృహకల్పలో నివసించే వీళ్ళు కుటుంబ సభ్యులు కాలనీ విషాదంలో ఉండిపోయింది. విచ్చలవిడిగా 82 బ్లాక్లలో విద్యుత్ వేల రూపాయలకు నిలయంగా మారాయి. విద్యుత్ కనెక్షన్లను గత 25 సంవత్సరాల క్రితం గృహకల్ప నిర్మించినప్పుడు ఫిట్టింగ్ చేసిన వైర్లు బొగ్గుగా మారిపోయాయి. వర్షాకాలం వస్తే చాలు ఇండ్లలో నీరు ప్రవేశించి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ విద్యుత్ తీగలు భవనాలకు ఆనుకుని ఏర్పాటు చేశారు. గతంలో ప్రభుత్వం నిర్మించిన ప్రకారం లేకుండా విచ్చలవిడిగా అనుమతులు లేని కట్టడాలతో ఇరుగ్గా ఉండిపోవటం విద్యుత్ కనెక్షన్లు చిక్కుముడిలా మారిపోయాయి. అదే అదనుగా భావించిన విద్యుత్ సిబ్బందికి ఇలాంటి సమస్యలపై పట్టించుకున్న దాఖలాలు లేవు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అమాయకుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నట్లు సమాచారం. 82 బ్లాక్లకు మెయింటెనెన్స్ ఎవరు చేస్తారో అర్థం కావడం లేదు. వారం రోజుల్లోనే 2 సంఘటనలు జరిగాయి. చందానగర్లో ఒక ఎస్టీ మహిళ లిఫ్ట్లో ఇరుక్కొని మృతి చెందింది. ఇది పాతదా రాయల్ మరి ఏడాది చేతులకి పైకాన్ చేతి కాలినాటే మన ఏంటా కాలినాటు హలో పైకాన్ అబ్బాయా బాబా ఏం పేరమ్మా? గణేష్. ఎంత 7 సంవత్సరాలు 2 సంవత్సరాలా? కరెంట్ ఆఫ్ చేసి తీసారా? అది పాతదా? చూపిస్తాను మనం చూపిస్తాను ముందు చూడు నేను చూపిస్తాను అది ముప్పై ఇంచు ఉంటాడండి హైట్ 30 ఇంచు ఇక్కడ పడిన బాబు ఆ సైడా వీడేనా
ఇంకా విషయాలు